గోద్రా అల్లర్ల గురించి పదే పదే ప్రస్తావించేటటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వాళ్ళందరికీ షాక్ ఇస్తూ నరేంద్ర మోడీ ఒక రహస్యాన్ని మరొకసారి ఇప్పుడు గుర్తు చేశారు. ఏంటయ్యా అంటే ఆ టైంలో గోద్రా అల్లర్లు జరగడానికి కారణం ఏంటి, ఒక రైలు దగ్ధం అన్నటువంటిది. ఆ గోద్రా రైల్లో తగలబెట్టినటువంటి అంశం మీదన కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. ఏంటయ్యా అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రోజున రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. రైలు తగలబెట్టిన వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించారు, వాళ్ళకేం సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నించారు. అక్కడ 60 మందిని చంపేసినటువంటి వాళ్ళ తప్పేమి లేదని చెప్పడం ద్వారా వాళ్ళని విడిపించి తద్వారా గోద్రా అల్లర్లని తప్పని చూపించడం కోసం ప్రయత్నించారు. ఆ సభ అక్కడ జరిగినటువంటిది దగ్ధం తర్వాత ప్రజలు రెచ్చిపోయినటువంటి అంశంలో అదంతా బీజేపీ తప్పని చూపించడానికి ప్రయత్నించడం కోసం తగలబెట్టిన దుర్మార్గుల్ని కాపాడడానికి ప్రయత్నించారు, తగలబెట్టిన దుర్మార్గుల్ని రక్షించడానికి ప్రయత్నించారు. అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే అది మేము ఎప్పుడూ అట్లాంటివి చేయలేదు, అంటే బుజ్జగింపు రాజకీయాలంటే ఇంత దారుణంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.